ఐటీ గ్రిడ్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ రికార్డు చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్కు నోటీసులు పంపారు. ఐటీ గ్రిడ్ ఉద్యోగుల్ని ఫీల్డ్ సర్వేకు నియమించిన వాళ్లను విచారిస్తున్నారు. డిజిట్ స్టోరేజ్ ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. సేవామిత్ర యాప్లోకి డేటా ఎలా వెళ్లిందో తేల్చడానికి నిపుణుణ్ణి నియమించారు. 2018-19 ఓటర్ జాబితా తీసుకున్న పోలీసులు అందులో తొలగింపులు, చేర్పులపై దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఐటీ గ్రిడ్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఐటీ గ్రిడ్ కు సేవామిత్ర యాప్ ద్వారా ఎలా వెళ్ళింది ఆ డేటా అన్నది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు సేకరించేటువంటి పనిలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఐటీ గ్రిడ్ వ్యవహారం చాలా కీలకమైంది. డేటా చోరీ అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదుదారుని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా మారినటువంటి వ్యక్తి ఐటీ గ్రిడ్ కంపెనీ సీఈఓ అశోక్. అతడి కోసం అనేక రకాలుగా గాలిస్తూ ఉన్నారు. కానీ అతడు ఆంధ్రప్రదేశ్ లో ఒక దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి మరి అతన్ని పట్టుకునేందుకు అతన్ని హైదరాబాద్ కు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా ఒకవైపు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కీలక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఇక ఐటీ గ్రిడ్ కంపెనీలో ఇంకా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించాల్సి ఉంది. మరొక వైపు కొంతమంది ఫీల్డ్ సర్వే కోసం అపాయింట్ చేసుకున్నటువంటి వాళ్ళను కూడా ప్రశ్నిస్తే గానీ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభించేటువంటి అవకాశం ఉండదు. ఇక డిజిటల్ స్టోరేజ్ మీడియం కు సంబంధించి అంటే ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, ఇతరత్ర డెస్క్ టాప్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత, వాటిని పరిశీలించిన తర్వాత గానీ ఒక సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇది టెక్నికల్ గా చాలా కూడుకున్నటువంటి అంశం. సేవామిత్ర యాప్ ద్వారా అదంతా కూడా బయటికి వెళ్ళినటువంటి అంశం కాబట్టి పోలీసులు ఒక ఎక్స్పర్ట్ ద్వారా, టెక్నికల్ ఎక్స్పర్ట్ ద్వారా దీన్ని పరిశీలిస్తే కనుక మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్ డిపెండెన్స్ కోణంలో కూడా అంటే ఎలా యాప్ లోకి వెళ్ళింది, ఎక్కడి నుంచి దాన్ని తీసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఓటర్ లిస్ట్ వ్యవహారం ఈ కేసులో కీలకమైనటువంటి అంశం. ఓటర్ లిస్ట్ లో ఓటర్ల పేర్లు అడిక్షన్, డిలీషన్ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3.5 కోట్ల ఓటర్లు ఉన్నారు. మరి దాంట్లో చాలా మంది ఓటర్ల లిస్ట్ లో పేర్లు తొలగించారన్నదే ప్రధానమైనటువంటి అంశం ఉంది. కాబట్టి 2018-19 ఓటర్ లిస్ట్ ను కూడా చూడాల్సి ఉంది, పరిశీలించాల్సి ఉంది. దాంట్లో ఎంత మందిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారు అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు కానీ, లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఈ యాప్ మిత్ర ద్వారా ఏదైతే తెలుసుకున్నటువంటి వాళ్లను తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారనో, లేదంటే వేరే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనో వాళ్లను కూడా కొన్ని డిలీట్ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి 2018-19 ఓటర్ లిస్ట్ ను పూర్తిగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటే గనక ఈ కేసు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఐటీ గ్రిడ్ కంపెనీ సీఈఓ అశోకే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అతడు మరి చాలా ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన వెంట తీసుకువెళ్లాడనేటువంటి అభియోగం ఉంది. కాబట్టి ఇటు హైదరాబాద్ పోలీసులు అతని కోసం వేట గాలిస్తున్నారు, అలాగే సైబరాబాద్ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 1-2 రోజుల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎన్నికల వేళ ఇప్పుడు ఈ అంశం బహిర్గతమైంది కాబట్టి మరి రాజకీయంగా ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కాబట్టి ఏ వైపు ఈ కేసు వెళ్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.